పాపం. జాగ్రత్త బి. ఈవిడ ఈరోజు నన్ను లేటుగా రప్పించడానికి నా చెల్లిని అడ్డు పెట్టుకుని తనకి ఆపదొచ్చినట్టు నాటకం ఆడింది. రేపు నన్ను ఆపేందుకు ఈ నాటకాన్ని నిజం చేయడానికి కూడా వెనకాడకపోవచ్చు, లేదా ఎంతకైనా తెగించొచ్చు. కాబట్టి ముందు అమ్మను చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. బావా, బావా, ఏమైంది బావా? ఫ్యాక్టరీకి కరెక్ట్ టైంకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? నాకు నేనుగా వెళ్ళలేదు పద్దు. మీ పెద్దమ్మ అండ్ బ్యాచ్ నేను వెళ్ళేలా ప్లాన్ చేసింది. బావా, విద్య ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్తుంది కాబట్టి పెద్దమ్మ ఇంత పని చేయించినట్టుంది. రేపేం చేస్తుందో ఏంటో. జాగ్రత్త బావా. రేపొక్కరోజు నువ్వు టైంకి వచ్చావంటే ఇంక వాళ్ళు నిన్నేం చేయలేరు. వాళ్ళు ఏం చేసినా టైంకి రావడానికి ట్రై చేస్తాను పద్దు. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సరే రేపు టైంకి వచ్చేలా చూస్తాను. అవును పద్దు, ఈ టెన్షన్లో పడి అడగడం మర్చిపోయాను. ఆ అకౌంటెంట్ అంకుల్ ఏంటి కనిపించట్లేదు? అవును బావా, ఆయన 2 రోజుల నుంచి డ్యూటీకి రాలేదు. ఫోన్ చేస్తే తీయటం లేదు. ఏమైందో అర్థం కావటం లేదు. అవునా? నేను ఒకసారి కాల్ చేస్తాను. నాట్ రీచబుల్ అని వస్తుందంటే నేను చేసినా అలాగే వస్తుంది బావా. ఈ వెంకీగాడి చెల్లి గుడికెళ్లే విషయం గుర్తుంచుకొని ఆ అఖిలాండేశ్వరి ఈరోజు వీడిని టైంకి రాకుండా చేయగలిగింది, కానీ రేపేం చేస్తుందో ఐడియా లేదు. పైగా రేపటికి ఈ వెంకీగాడు అన్ని రకాల జాగ్రత్త పడ్డాడు. కాబట్టి అఖిలాండేశ్వరి ప్లాన్స్పై ఆధారపడకుండా నేనే యాక్షన్లోకి దిగాలి. దిగుతా. ఆ వెంకీగాడిని ఫ్యాక్టరీకి టైంకి రాకుండా ఆపి ఆ మ్యాగీ రేపు వెయ్యాల్సిన టెండర్ కవర్ని కూడా లాగేసుకున్నానంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు కల్లాస్. బావగారు, అఖిలమ్మ, ఈ 2 రోజులు మన టైమే నడుచుండాది. ఈ 3వ రోజు కూడా మన టైమే నడిస్తే కాదు కాదు నడిపిస్తే ఇవాళ ఫ్యాక్టరీకి పట్టిన వెంకిగాడి పీడ విరగడైనట్టే. తర్వాత ఎలాగూ సాయంత్రం రిపోర్ట్స్ వస్తాయి. అవి ఎలాగూ వాడి చెల్లి తప్పు చేసినట్టే వస్తాయి. అత్తయ్య, తప్పు చేయనప్పుడు కూడా రావచ్చు కదా. ఏమయ్యా, అంతే కదూ? ఇరికించాడు. అవునా అఖిలమ్మా? ఏమాత్రం ఆ రిపోర్ట్స్ ఆ విద్యకి ఫేవర్గా వచ్చినా మళ్ళీ మనకత రివర్స్ అయినట్టే. ఫ్యాక్టరీని వదిలేశాడనుకున్న వెంకీగాడు తిరిగి మళ్ళీ ఇంటిని పట్టి మనల్ని పీడించినట్టే. బావగారు, మీరేం మాట్లాడుతుండారో? వినయ్ మాటల్ని బట్టి మన వాడికి ఆ విద్యకి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తానే ఉండాదిగా.
ఆ రిపోర్ట్స్ ఎందుకు విద్యకి ఫేవర్గా వస్తాయి చెప్పండి. ఏమోనమ్మా, కీడించి మేలించడం మంచిది కదా అని చెప్పాను. ఇగో ఎందుకైనా మంచిది, మనం ఈ వెంకీ గాన్ని ఫ్యాక్టరీకి రాకుండా పల్టీలు కొట్టించినట్టే. ఆ రిపోర్ట్స్ విద్యకి ఫేవర్గా రాకుండా ఆ డాక్టర్కి చెప్పి ముందుగానే మనకి ఫేవర్గా మార్పించేస్తే మంచిది కదమ్మా. ఆ రిపోర్ట్స్ మార్పించాల్సిన పనేమీ లేదు బావగారు. అవి 100% మనకే ఫేవర్గా వస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉండాది. మీరు ఆ విషయాన్ని వదిలేయండి. ఈవిడ అసలు విషయం తెలియకుండా మాట్లాడుతోంది. అసలు విషయం తెలిస్తే ముందు మనం ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. మూసుకో. ఓకే. రే భద్రం, అత్తయ్య, నువ్వు వెంటనే పోయి ఆ వెంకిగాడి ఇంటిపైన గురిపెట్టి వాడు కరెక్ట్గా షిఫ్ట్ టైంకి వచ్చేలా ఇంట్లో నుంచి బయలుదేరగానే మాకు ఫోన్ కొట్టు. మిగతా కథ నేను నడిపిస్తాను. నువ్వు పో. అట్టగే అత్తయ్య. హ్మ్. అమ్మా, ఏంటి నాన్నా? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఇంకెలా ఉండను అన్నా. ఆ అఖిలాండేశ్వరి ఒకవైపు నిన్ను ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. క్రితం 2 రోజులు నువ్వు లేటుగా వచ్చేలా చేసింది. ఇప్పుడు నువ్వు లేటుగా వెళ్ళడానికి ఏం చేస్తుందో, ఎంతవరకు తెగిస్తుందో అర్థం కావట్లేదు. పైగా ఇవాళ సాయంత్రమే మీ చెల్లెల రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఆ రిపోర్ట్స్లో నిజాలు వస్తాయా, నిజాల్ని రానేస్తారా అని కూడా అనుమానంగా ఉంది నాన్న. హలో మాయ్యా, ఎక్కడ చచ్చావురా? ఆ వెంకీ గారి ఇంటి దగ్గరికి ఇంకా వెళ్ళలేదా? అలాంటివేంటి మాయ్యా? ఇక్కడే ఆ వెంకీగాడి ఇంటి ముందే కళ్ళల్లో ఒత్తులేసుకొని, కళ్ళకి బైనాకులర్ వేసుకొని కాపలా కాస్తున్నాను. మరి ఇంతవరకు కాల్ రాలేదేంట్రా? ఆ వెంకీ గారు ఇంకా ఇంటి నుంచి బయటికి రాలేదా? వస్తే వెంటనే నీకు కాల్ చేస్తా కదా మాయ్యా.